మిత్రవింద ఆఫ్ డాగ్ బ్రీడ్స్ షీట్జూ. బేసిక్గా ఒక 1000 సంవత్సరాల క్రితం చింగ్ అండ్ మింగ్ డైనస్టీ అని చైనాలో ఉండేది. వాళ్ళకి బయట లయన్ స్టాచ్యూలు ఉండేవి అన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని ఒక సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి షీట్జూని తయారు చేసి. షీట్జూ అంటే లిటరల్గా లయన్ డాగ్ అని ట్రాన్స్లేషన్. వీటికి రోజంతా ఏం పని ఉండేది అనుకుంటారు? కింగ్ సింహాసనం మీద కూర్చుంటాడా, పక్క కూర్చొని చిలువ కొట్టాలి. దీని జుట్టు దూవడానికి ఒక పానోడు, దీని అటు ఇటు తిప్పడానికి ఒక పానోడు, దీన్ని తిండి పెట్టడానికి ఒక పానోడు. అట్లా రాయల్ బతుకులు బతికేవి. వీటిని లక్కన అనుకునేటోళ్ళు మామూలు ప్రజలకు పెంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చేటోళ్ళు కాదు. సో ఇవి ఉట్టి ప్యాలెస్లలోనే ఉండేవి. తర్వాత టైం పాస్ అయిపోయి కింగ్డమ్లు వాడిపోయినాక ఆల్మోస్ట్ అంతరించిపోతే మెల్లమెల్ల సీక్రెట్ ఒక 14 డాగ్స్ మిగిలినాయి. ఆ 14 నువ్వు మళ్ళీ ఉట్టాలరా భైరవా అని చెప్పేసి మొత్తం కష్టపడితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి షీట్జూ వాటి వారసులు. మీరింటికి తెచ్చుకునేది ఒక ప్రిన్సెస్. దీనివల్ల మీకేం ఉపయోగం ఉండదు. మీరే దీనికి పనోడు. ఇది రోజంతోళ్ళు అనుకోవాలి, దీని చుట్టూ కూడా ఒకటి దూతా ఉండాలి. మాకు మిత్రవింద లాంటి హిస్టరీ ఉంది కదా, సో మాకు అంతే యాటిట్యూడ్ కూడా ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఏం మాటలు వినము, అంత ట్రైనింగ్ చేసుకోము. వీటికి ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటికి ఉన్న చప్పిడి ముక్క బ్రీడింగ్ వల్ల ఇవి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓవర్ హీటింగ్ అవుతాయి. మంచి ల్యాడ్ డాగ్స్, వెరీ ఫ్రెండ్లీ. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేసేది.